అత్తపై అల్లుడు పెట్రోల్తో దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో చోటు చేసుకుంది. ఇంటి ముందు కూర్చున్న అత్త లక్ష్మిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అల్లుడు జక్క రవి. దీంతో లక్ష్మికి తీవ్రమైన గాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లుడు జక్క రవిపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తూ అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై లక్ష్మి కుటుంబ సభ్యులు బైఠాయించారు. ఈరోజు మొత్తం మా మరిది, మా ఆయన, మా మామ మొత్తం వచ్చి మాట్లాడుతుండనే పెట్రోల్ పోసి నా మీద మా అమ్మ మీద అగ్గిపుల్ల గీసిపోయాడు. నేను ఇటు ఉరికాను, అమ్మ ఉరకలేకపోయింది. ఇంకా స్టేషన్లో కేసు పెట్టారా? పెట్టాను సార్. పెట్టినా దాచిపల్లి స్టేషన్లో అసలు పట్టించుకోవట్లేదు సార్. 14 సంవత్సరాల నుంచి కేసు పెడుతూనే ఉన్నాము. పాపారావు ఎస్ఐ మా వల్ల కాదమ్మా, మేము కేసు చేయలేము, నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పారు సార్. కానిస్టేబుల్ కూడా నవ్వుతున్నారు సార్. స్టేషన్ కాడికి వెళ్ళిపోతుంటే ఏదైనా ఉంటే మీరు ఎఫ్ఐఆర్ కడతానమ్మా, మీరు కోర్టులో చూసుకోండి, మా వల్ల కాదు, మీ ఆయన 10 మందిని తీసుకొని వస్తున్నాడు, మా వల్ల కాదని చెప్తున్నారు సార్. అసలు న్యాయం లేదు సార్. 14 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. ఎటు పార్టీ ఉంటే అటు తిరుగుతాడు సార్. కొన్నిసార్లు వైసీపీ ఉంటే వైసీపీకి వెళ్ళి తిరుగుతారు, టీడీపీ ఉంటే టీడీపీకి వెళ్ళి తిరుగుతారు సార్. మాట్లాడితే నాకు ఎరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు, నాకు ఉన్న వెంకట్రావు ఉన్నాడు, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, నువ్వేం చేసుకుంటూ చేసుకోని మాట్లాడుతున్నాడు సార్. ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుంటున్నాడు సార్. ఎన్నిసార్లు కేసులు పెట్టినా సరే గురజాల నుంచి కటక వంకారావు వాళ్ళ ప్రెస్సులు మొత్తాన్ని తీసుకొని వచ్చి కేసు వాళ్ళు డబ్బులు ఇచ్చి లాయర్తో మాట్లాడటం, కేసు కూడా తీసుకోకుండా వెనక్కి వస్తారు.